ఈ క్వశ్చన్ చూడండి, చూడడానికి చాలా చిన్నగా ఉంది కదా, కానీ 99% స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ ని తప్పుగా ఆన్సర్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు తప్పుగా రీడ్ చేస్తారు కాబట్టి. దీన్ని మనం కరెక్ట్ గా ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ 5 హోల్ నంబర్స్. జనరల్ గా ఫస్ట్ 5 నంబర్స్ అన్నారు కాబట్టి 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇలా రాసుకుంటాం. అంతేనా కదా? చూడండి, మల్టిప్లై చేయండి. 5 4 20, 23 60, 62 120, 120 ఇంటూ 1 is 120. ఆప్షన్ డి పెట్టేస్తాం, కానీ ఆన్సర్ రాంగ్ అయిపోయింది. అది కాదు. ఎందుకంటే చూడండి, వాళ్ళు అడిగింది ఫస్ట్ 5 హోల్ నంబర్స్ ప్రొడక్ట్ అనమాట. హోల్ నంబర్స్ 1తో స్టార్ట్ అవుతాయా, 0తో స్టార్ట్ అవుతాయా? 0తో స్టార్ట్ అవుతాయి. కాబట్టి 0 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇలా తీసుకోవాలి ఫస్ట్ 5 హోల్ నంబర్స్ అంటే. కాబట్టి ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయండి. 0 ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది? 0నే కదా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. సో ఎగ్జామ్లో ఇలానే ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తారు. ఫస్ట్ 5 అని అడగకుండా ఫస్ట్ 1000 హోల్ నంబర్స్ అడిగిన, ఫస్ట్ 10,000 హోల్ నంబర్స్ అడిగిన ఆన్సర్ ఏంటి? ఇప్పుడు 0నే కదా. సో ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ని కరెక్ట్గా రీడ్ చేసి కరెక్ట్గా ఆన్సర్ చేయండి.